ఆనకట్టలను ఆధునిక దేవాలయాలు అని అంటారు. లక్షలాది ఎకరాల పంట పొలాలకు నీరందించి సస్యశ్యామలం చేసే వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే కోవలోనిది ధవళేశ్వరం. 174 ఏళ్ల క్రితం నిర్మితమై ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.13 లక్షల ఎకరాలకు సాగుతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చుతున్న ధవళేశ్వరం బ్యారేజీ కొత్త రూపు సంతరించుకోనుంది. దీని ఆధునికీకరణ, మరమ్మతు పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 153 కోట్ల రూపాయలతో 117 గేట్ల మార్పు, ఇతర మరమ్మతు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రధాన కాలువలు, యాక్వెక్టులు, తూములు, కాలువలకు ఇక సరికొత్త కళ రానుంది. మరి ప్రభుత్వం చేపట్టిన పనులతో ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ధవళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ అమలు ఎలా ఉండబోతోంది? పనులు పూర్తయిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 1952లో గోదావరి నదిపై నిర్మించిన అద్భుత కట్టడం ధవళేశ్వరం బ్యారేజ్. 174 ఏళ్లుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయినిగా ఉన్న ఈ ఆనకట్ట వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పూర్తిగా స్వరూపం కోల్పోయింది. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు దారుణంగా దెబ్బతినగా సకాలంలో మరమ్మతులు కూడా చేయించలేదు. దశాబ్దాల పాటు నిరంతర నీటి ప్రవాహం వల్ల బ్యారేజ్ గేట్లు తుప్పు, చిల్లులు పడ్డాయి. నీరు లీకై పెద్ద ఎత్తున సముద్రంలోకి వృధాగా పోతోంది. దీంతో బ్యారేజ్ ఆధునికీకరణ అత్యవసరమని కూటమి సర్కారు భావించింది. బ్యారేజీ పటిష్టతపై కేంద్ర జల సంఘం, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, హైడ్రో మెకానికల్ నిపుణులు పలు దఫాలు పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. వాటి ప్రకారం బ్యారేజీ గేట్ల మార్పు, ఇతర మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టింది. 152.95 కోట్లతో 117 గేట్ల మార్పు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 13న ప్రారంభించారు. ధవళేశ్వరం బ్యారేజ్ ఉన్న 175 గేట్లలో 58 గేట్లను 2014-15లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 31.77 కోట్ల రూపాయలతో మార్చారు. ఇప్పుడు మిగతావి మార్చనున్నారు. దీంతో పాటు అన్ని గేట్లకు కొత్త రబ్బర్ సీళ్లు, రోలర్ అసెంబ్లీలు, వైర్ రోపులు, మాస్టర్ కంట్రోల్ ప్యానెళ్లు, విద్యుత్ కేబుళ్ల బిగింపు, రంగులు వేసే పనులు చేస్తారు. ఈ పనులకు 2025లో పరిపాలనా ఆమోదం తెలపగా హైదరాబాద్ కు చెందిన సంస్థ టెండర్లు దక్కించుకుంది. 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పనులు పూర్తయితే రాబోయే కొన్ని దశాబ్దాల పాటు గోదావరి డెల్టా రైతుల సాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త గేట్ల ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహాన్ని చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రంలో వ్యవసాయానికి భరోసా, రైతుకు భద్రత ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత, భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను. రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ. రామానాయుడు గారు మంత్రి, ఈ జిల్లా వాసే. ఈ గేట్లు పెట్టడమే కాదు, ఎంత అవుతుందో ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో చివరి భూములకు సుజావుగా నీళ్లు పోయేట్టుగా, ఎక్కడ కూడా మురుగును నిలవకుండా ఉండే వ్యవస్థకి శ్రీకారం చుడతాం. తప్పకుండా చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ధవళేశ్వరం బ్యారేజీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 10.13 లక్షల ఎకరాలకు సాగుతో పాటు
తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చుతోంది. దీని నిర్మాణ పనులను సర్ ఆర్థర్ కాటన్ 1947లో ప్రారంభించగా 1952లో పూర్తయ్యాయి. 1963 వరదలకు నిర్మాణం కొంత దెబ్బతినడంతో మరమ్మతులు జరిపారు. బ్యారేజీ పొడవు 5.84 కిలోమీటర్లు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో భౌగోళిక విస్తీర్ణం, కాలువల నెట్వర్క్ ఆధారంగా ఈ ఆయకట్టును తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలుగా విభజించారు. తూర్పు డెల్టా ఆయకట్టు విస్తీర్ణం దాదాపు 2,76,528 ఎకరాలు. పశ్చిమ డెల్టా ఆయకట్టు విస్తీర్ణం పరంగా 3 డెల్టాలలో కెల్లా అతిపెద్దది. దీని కింద దాదాపు 5,29,962 ఎకరాలు సాగవుతున్నాయి. సెంట్రల్ డెల్టా ఆయకట్టు విస్తీర్ణం చూస్తే అత్యంత సారవంతమైన కోనసీమ ప్రాంతంలో దాదాపు 2,06,887 ఎకరాలు ఉంది. పురాతనమైన బ్యారేజీ గేట్ల మరమ్మతులకు గత వైకాపా ప్రభుత్వం పైసా నిధులివ్వలేదు. కాలువలు అస్తవ్యస్తంగా మారినా 5 ఏళ్లలో ఎక్కడా తట్టెడు మట్టి తీయలేదు. అక్విడెక్టులు, కాలువలు, డ్రైన్లకు కనీసం మరమ్మతులు చేయలేదు. దీంతో చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కాలువలు పూడికలతో నిండిపోవడం వల్ల ప్రవాహ వేగం తగ్గింది. దీనివల్ల డెల్టా చివరన సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే భూములకు సకాలంలో సాగునీరు అందడం లేదు. పాతబడ్డ మట్టి గట్లు, లీకవుతున్న లాకుల వల్ల ఏటా వందలాది క్యూసెక్కుల సాగునీరు వృధాగా పోతోంది. దీన్ని అడ్డుకోవడానికి కాలువల లైనింగ్ అవసరం. ఇటీవల పలుమార్లు అకాల వర్షాలు, క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. అందువల్ల భవిష్యత్తు దృష్ట్యా భారీ నీటి ఉధృతిని తట్టుకునేలా డెల్టా డ్రైనేజీ వ్యవస్థను మార్చాల్సి ఉంది. ఆధునికీకరణ చేయకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాలువలన్నీ బాగు చేయాలి, ప్రతి చొక్కా కూడా వేస్ట్ కాకుండా ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థ బాగా కావాలి. డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేనందువల్ల ఏమవుతుందంటే పంటలు నష్టపోతున్నారు. అధిక వర్షాలప్పుడు దాన్ని కూడా సరిచేయాలి. డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలి. కాలువలన్నీ కూడా ఆధునీకరించి నీరు వేగంగా వచ్చేలాగా ప్రతి చొక్కా ఉపయోగించేలాగా. రాబోయేలో నీటి షార్టేజ్ ఉంటుంది. పోలవరం నుంచి డైవర్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడకుండా ఉండాలంటే కృష్ణా డెల్టాని, గోదావరి డెల్టాని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ కింద వర్షాకాలంలో వచ్చే అదనపు నీరు బయటకు వెళ్లే మురుగు కాలువలు, డ్రైన్లు పూడికలలో నిండిపోయాయి. ఆధునికీకరణ చేయకపోతే స్వల్ప వర్షాలకే నీరు వెనక్కి తన్ని కోనసీమ, పశ్చిమ డెల్టాలోని దాదాపు 2 నుంచి 3 లక్షల ఎకరాల వరి పంటలు ఏటా నీట మునిగి కుళ్లిపోతాయి. వేసవిలో గోదావరి ప్రవాహం తగ్గినప్పుడు పూడిక వల్ల సముద్రపు నీరు కాలువల ద్వారా పైకి వస్తుంది. దీనివల్ల కాలువల పక్కన ఉన్న వేలాది ఎకరాల భూముల్లోకి ఉప్పు నీరు చేరి చౌడు భూములుగా మారి శాశ్వతంగా పంటలకు పనికి రాకుండా పోతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని వందలాది గ్రామాలకు, నగరాలకు ఈ కాలువలే సాగునీటి వనరులు. కాలువలు బలహీనపడి లీకేజీలు ఎక్కువైతే వేసవి కాలంలో చెరువులను నింపడం సాధ్యం కాదు. ఫలితంగా తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడుతుంది. ఆక్వా రంగానికి కూడా గండం వస్తుంది. డ్రైనేజీలు ప్రక్షాళన చేయకపోతే కలుషిత నీరు రొయ్యల, చేపల చెరువుల్లోకి చేరి వ్యాధులు ప్రబలుతాయి. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. ధవళేశ్వరం బ్యారేజీలో ఒకవేళ ప్రధాన లాకులు విరిగిపోతే లక్షలాది క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా గ్రామాలను ముంచెత్తుతుంది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టం 2.91 టీఎంసీలు కాగా గోదావరికి వచ్చే భారీ వరద ప్రవాహంతో పెద్ద ఎత్తున ఇసుక కొట్టుకొచ్చి ధవళేశ్వరం బ్యారేజీలో మేట వేస్తుంది. ఇటీవల జలవనరుల శాఖ అధికారులు నిర్వహించిన వ్యాధమెట్రిక్ సర్వేలో సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక మేటలు వేసినట్లు గుర్తించారు. దీనిని డ్రెడ్జింగ్ ద్వారా తొలగించడంపైన ప్రభుత్వం దృష్టి సారించింది. బ్యారేజీలో ఇసుక పూడికను తొలగించి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం ద్వారా 10.13 లక్షల ఎకరాల గోదావరి డెల్టా ఆయకట్టుకు ఏ ఆటంకం లేకుండా నీళ్లు అందించాలని నిర్ణయించారు. డెల్టాలోని 713.20 కిలోమీటర్ల మేర విస్తరించిన కాలువలను ఆధునికీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీలను అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందించారు. తద్వారా నీటి వృధాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టు చివరి భూములకు నీళ్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. గోదావరి డెల్టా ఆధునికీకరణ ద్వారా ధవళేశ్వరంను రైతాంగానికి ఆర్థిక రక్షణ కవచంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించి చర్యలు తీసుకుంటోంది. అందుకే 14 కోట్ల రూపాయల నిధులతో లైడార్ సర్వే పూర్తి చేసి లోపాలను శాస్త్రీయంగా గుర్తించారు. త్వరలోనే పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ యొక్క ధవళేశ్వరం గేట్లు ఏర్పాటు చేయడమే కాదు, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మోడరేషన్ వర్క్లు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ చిన్నపాటి వర్షం వస్తే జలాశయాలుగా మారిపోతూ ఉన్న ఈవేళ గోదావరి జిల్లాలోని రైతాంగం ఒక పంట నష్టపోతున్నటువంటి పరిస్థితి.
ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టినటువంటి లాకులు, షట్టర్స్ ఇవన్నీ కూడా మరామతులు గురవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. గోదావరి జిల్లాల ప్రజలు, రైతుల్లో ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. అందుకే వారి ఆశలకు అనుగుణంగానే ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా రైతాంగం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క గోదావరి జిల్లాల ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్క్స్ని కూడా తీసుకోవాలని 36 ప్రాజెక్టులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 36 ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు ముగిస్తాం అనేది ఏదైతే ఒక ఇరిగేషన్ క్యాలెండర్ ఏదైతే ప్రకటన చేశారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో మన గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా అందులో పెట్టామనంటేనే గోదావరి జిల్లా ప్రజలకు ఒక శాశ్వతంగా వాళ్ళ పరిష్కారం చూపాలి సాగునీరులో అనేటువంటి ఆలోచన. గోదావరి డెల్టా నీటి వృధాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి ఆయకట్టు శివారు భూములకు నీళ్లందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆధునికీకరణ పనులు ప్రణాళికాబద్దంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డెల్టాలో ఖరీఫ్ కు జూన్లో, రబీకు డిసెంబర్లో నీటిని విడుదల చేస్తారు. ఏడాది మొత్తంలో కేవలం 2 నెలలు మాత్రమే డెల్టాలో సాగు చేయరు. అందువల్ల ఈ 2 నెలల్లో కాలువల ఆధునికీకరణ చేపట్టడానికి అవకాశం ఉంది. రబీ పంట కాలం పూర్తయి ఖరీఫ్ పంట సాగు ప్రారంభించేలోగా కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టి పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతం దాదాపు 27,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా వెళుతుండగా కాలువలకు 14,700 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కొత్త గేట్ల అమరిక పూర్తయితే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల బిగింపు, మరమ్మత్తు పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గేట్లు పోవటం వల్ల సముద్రం వృధాగా పోయేదండి. నీరు పోవటం వల్ల రైతులకి నీరు సరిపడగా అందేది కదండి, చాలా నష్టపోయారు. ఇప్పుడు ఈ గేటు బాగు చేస్తాయండి ఈ ప్రభుత్వంలో రైతులందరికీ నీరు సమృద్ధిగా అందుద్ది, వృధాగా నీరు పోదో, వేస్ట్ అవ్వదో. చాలా మంచి కార్యక్రమం అండి ఇది. చాలా కరువులో ఉందండి నీరు, ఆయన గొప్పగా నడుపుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ బ్రిడ్జి ఇది అని తయారైపోతే మాత్రం చాలా అనుమానం ఉండదండి, చాలా బాగుంటుంది. అదండి చాలా కార్యక్రమాలు బాగుంటుంది. ఆ ప్రతి ఒడికి నీరు అంతే రైతు నీరు లేనిదే ఏం చేయలేడు కదండి. ఆ నీరు వెళ్తేనే రైతు ఏదైనా చేసుకునేది, లేదా అంతవరకు ఏం చేయలేం కదా. ఆ కార్యక్రమం మాత్రం మంచిది చేస్తున్నాడండి ఆయన. గేట్ రిపేర్ చేయడం వల్ల రైతులందరికీ కూడా మంచి ఉపయోగకరమైన విషయం అది. దీని గురించి మనం అందరూ కూడా సంతోషిస్తున్నాం. ఈరోజు ఫ్లడ్ విషయంలో కానీ, దాన్ని మెయింటైన్ చేయడం విషయంలో కానీ అందరికీ కూడా మంచి ఉపయోగకరమైన విషయం. పూర్వం ఏంటంటే మన కృష్ణా జిల్లాలో వరదలు అటువంటివి రాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన ముందు చూపు వల్ల ధవళేశ్వరం బ్యారేజ్ కానీ డెల్టా రైతులు కూడా మంచి ఉపయోగకరమైన విషయం. ఎప్పుడో 174 ఏళ్ల క్రితం నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల బిగింపు, మరమ్మతులతో రాబోయే 100 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనే బిరుదును కాపాడుకోనుంది. గోదావరి డెల్టా సురక్షితంగా ఉండడమే కాకుండా రాబోయే తరాలకు సరికొత్త జల భరోసాను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుంది. ఇది పూర్తయిపోతే దాదాపు మరో 50 సంవత్సరాల వరకు కూడా ఈ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.